దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. కుడి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఇక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 7వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశముల నుండి వెలుపలకు రప్పించెదను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్కుతో మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో ఈ రోజుకై దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క వాక్కును మనం చూడగలిగినట్లయితే, యెహోవా కొందరికి చెడ్డ మనసు కలుగు చేస్తాడట. జాగ్రత్తగా వినాలి. యెహోవా కొందరికి చెడ్డ మనస్సును కలుగు చేస్తారు. అదేంటి? ఆయన చెడ్డ మనసునివ్వటం ఏంటి? చెడిపోయిన వాళ్ళని బాగు చేయాలి కదా ఆయన. అలాంటిది ఆయన చెడ్డ మనసు ఎందుకు ఇస్తున్నాడు అనంటే, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ నమ్మిక చొప్పునే నీకు కలుగునుగాక అని వాక్యం రాయబడి ఉన్నది. నువ్వు అతిగా దేనినైతే ఆశిస్తూ ఉంటావో, దేనినైతే తలొస్తూ ఉంటావో, మన దేవునికి ఒక పేరు ఉంది. ఏమిటి ఆ పేరు? ఆమేననువాడు. అవునా? ఆమేననువాడు. అయితే చెడిపోయిన వారి జీవితాలని ఎంతోమందిని వారు దేవుని కనుగొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారి జీవితాలను అద్భుతంగా మార్చిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. అలాగునే ఇక భయంకరమైన దోషకులైన వారు కూడా, హంతకులైన వారు కూడా, మార్పు చెందిన వారు నేటికి అనేకులు గొప్ప సేవకులుగానో గొప్ప విశ్వాసులుగానో నేటికి జీవిస్తూ ఉంటూ ఉన్నారు. కానీ ఎవరికి ఆయన చెడ్డ మనసును కలుగు చేస్తాడు అనంటే, మాట వినని వారికి, అలాగే దేవుని గురించిన అవగాహన లేని వారికి, అసలు మరి నా జన్మకు కారణం ఏంటి, నేననేవాడిని ఉచితంగా నేను పుట్టేనా, అసలు నా జన్మ నేను తిని తాగి చావటానికేనా, ఇందుకేనా నేను పుట్టింది అని తన జన్మకు కారకుడైన దేవుని గుర్తెరగక లోకములో ఉన్న లోకాశలను ఆశించి తన యొక్క అమూల్యమైన జీవితాన్ని వృధాపరుచుకోవటమే కాకుండా, అలాగునే ఏ వ్యక్తుల యొక్క జీవితాలని, ఏ వ్యక్తుల యొక్క హృదయాలను ఆయన చెడ్డ మనసుకు అప్పగించి ఉన్నాడు అనంటే, ఈనాడు మరి కొంతమంది రాజులను మనం చూడొచ్చు. నియంతలుగా వారు పరిపాలన చేస్తూ ఉంటూ ఉన్నారు. నియంతలుగా పరిపాలన చేసేవాడు ఇంత కఠినాత్ముడు, ఇంత దుర్మార్గుడు, ఇలాంటి దుష్టుడు ఏంటి వీళ్ళు ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నవాళ్ళు అంటే, దేవుడు వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చినా, మంచి మనసును కలిగించినా, ఆ మనసును వారు లక్ష్య పెట్టని కారణము చేత వారి యొక్క మనసు ఎలా అయిపోయిందంటే కఠినత్వానికి వెళ్ళిపోయింది. కఠినత్వానికి వెళ్ళిపోవటను బట్టి, ఎంత మాత్రం కూడా మార్పు చెందకుండా ఉండటను బట్టి దేవుడు ఏం చేశాడయ్యా అనంటే, ఇచ్చిన అవకాశాలను వారు దుర్వినియోగపరుచుకున్నప్పుడు వారి మనసును దేనికి అప్పగించాడంట? చెడ్డ మనసుగా ఆయన చెడ్డ మనసుకు అప్పగించేసాడు. ఇక వాళ్లకు మంచి చేయాలన్నా కూడా వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే దేవుడే వారికి చెడ్డ మనసును కలుగు చేశాడట. అయితే చూద్దాము, ఎవరికి ఎందుకు ఆయన ఇచ్చాడు, ఏ కారణము లేకుండా ఆయన ఏ పని కూడా చేయడు కదా. చూద్దాము ఒక మాట. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగినట్లయితే, తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను, మొదట ఇశ్రాయేలు ప్రజలు దేవునిని మరిచినప్పుడు, దేవుని మాటను మరి మీరినప్పుడు
వారిని దేవుడు శ్రమకు అప్పగించాడు. అయితే వారు పొందుతున్న శ్రమ ఏమిటి అనంటే వారు ఐగుప్తులో దాసత్వంలో ఉన్నారు. అయితే ఈ ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనులు ఏమిటి అనంటే వెట్టి చాకిరి చేసి పగలంతా పనిచేసి రాత్రంతా వాళ్ళ యొక్క శరీర బలహీనతలతోనూ రాత్రికాల సమయాల్లో కూడా వాళ్ళ మనశ్శాంతిగా ఉండనీయని ఒక నియంత పరిపాలనలాగా వాళ్ళ చేతుల్లో అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు. అయితే ఒకానొక సందర్భమున వారు దేవునికి మొర్ర పెట్టుట మొదలుపెట్టారట. అయ్యా, మేము దుర్మార్గులము, మేము నువ్వు చేసిన మేలులు మరిచిపోయిన వారము, ఈరోజు మాకు మరి కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేని పరిస్థితిలో మా శరీరాలు బలహీనమైపోతున్నాయి, మాకొక మరి ఏ విధమైన కానీ సంతోషం అనేది ఈ ప్రాంతంలో మాకు కనబడటం లేదని వారు కలిగి ఉన్న శ్రమను బట్టి, వారు పొందుకుంటున్న ఆ బాధను బట్టి వారు విలవిలలాడుతూ ఏడుస్తూ ఉండి వాళ్ళు మూల్గుచూ దేవుని వైపు మొర్రపెట్టుచున్నారట. మొర్రపెట్టుచు ఉన్నప్పుడు ఎప్పుడైతే వారి యొక్క మనసు మారి దేవుని మీద ఆధారపడి ఇక నీవే మా దిక్కు అని దేవుని వైపు ఎప్పుడైతే వారు మనసు మళ్ళించుకున్నారో అప్పుడు దేవుడు వారి పక్షాన కార్యము చేయటానికి మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలైనా ఆ బానిస శృంఖల నుంచి వారిని విడిపించాలి. వారిని విడిపించాలనంటే ఒక పట్టాన అయ్యే పని అయితే కాదు. ఫరో అనేవాడు కఠినుడు, ఫరో అనేవాడు దుర్మార్గమైన స్థితిలో ఉన్నవాడు, జాలి కనికరము దయ అనేది ఆ వ్యక్తి లేనివాడుగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితిలో తన ప్రజలైన వారిని బయటకు రప్పించటానికి దేవుడు చేసిన పని ఏమిటంటే మోషేను వారి కోసము దేవుడు ఏర్పాటు చేశాడు. మోషేను దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరిస్థితిలో మనము చూడగలిగినట్లయితే మోషేను అహరోనును ఫరో ఎదుటకు పంపించినప్పుడు దేవుడు అంటాడు కదా, ఫరో హృదయాన్ని కఠినపరిచేది నేనే, మిమ్మల్ని వెళ్ళనిస్తాను అని అంటాడు. మరలా తన మనస్సు మారకమునిపే ఆ మనస్సు నేనే కఠినత్వానికి అప్పగిస్తాను. ఎందుకు? ఆ మనిషి మారి వాళ్ళని పంపిస్తాను అనని అంటే ఎందుకు దేవుడు కఠినత్వానికి అప్పగించాడు అనంటే ఇక్కడ ఒక మాటను మనం చూడొచ్చు. ఎందుకనంటే దేవుని పిల్లలైన వారు, దేవుని మీద ఆధారపడిన వారు, లోకములో ఉన్న అనేక మంది వారు దేవుని ఎరగని వారు, ఇష్టానుసారంగా జీవించేవారు, అలాగనే విశ్వాసుల మీద, అలాగే నీతిమంతులైన వారి మీద మరి పెత్తనము చలాయించే వారిని దేవుడు చూడటం లేదా? ఎందుకు వారిని మర్చిపోతున్నాడు ఆయన? కష్టపడే వాళ్ళకి ఇక ఈ జీవితం అంతా ఇదే కష్టాలా? అలాగనే నీతి ప్రవర్తన కలిగి మనస్సాక్షితో బ్రతుకుతున్న మా బ్రతుకులు ఎందుకు ఇలా ఆగమైపోతున్నాయి? మా జీవితాల్ని దేవుడు ఉద్ధరించడా అని బోరున ఏడ్చేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన ఏమన్నాడు? ప్రార్థించుట మీ వంతు, పగ తీర్చుకునివాడును నేను అని అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ప్రార్థన చేస్తున్నారు, మొర్ర పెడుతున్నారు. అయ్యా, నువ్వు కదిలి రాకపోతే ఈ బంధకాల నుంచి మేము బయటకు రాలేము, నువ్వు కదిలి రా ప్రభా, మా మూలుగులు వినయా, ఇదిగోయా మా చేతులు చూడు, మా యొక్క శరీరము చూడు, భయంకరంగా మేము చిత్రవదను అనుభవిస్తున్నాం ప్రభా, మేము ద్రోహము చేసాము, అపరాధము చేసాము, నీకు అవిధేయులమైపోయాము, ఇది మాకు నీ మాట విననందుకు మాకు వేసిన శిక్ష అని మేము అనుకున్నాం. అయితే మా మనస్సు మారింది, నీ వైపు రావడానికి మేము ఇష్టపడుతున్నాము, ఇక నీ బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడుతున్నామే తప్ప ఈ బానిసత్వంలో బతకాలనుకోవట్లేదయ్యా అనుకొని వారు కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంటే దేవుడు వారి మొర ఆలకించాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను ఫరో అనేవాడు ఎంత చిత్రవద చేశాడో, ఎన్ని విధాలుగా వారి చేత ఎట్టి పనులు చేయించుకున్నాడో, వారికి కంటి నిండా నిద్ర లేకుండా, కడుపు నిండా తిండి లేకుండా ఎంత కఠినముగా తన బిడ్డలైన వారి చేత పని చేయించుకుంటున్న బట్టి
వారు ప్రార్థించారు కదా, ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కదిలేడు. కాబట్టి ఫరోని ఒక్కసారిగా వెళ్ళనివ్వటలా, ఒక్కసారిగా తన మనస్సును కరగనివ్వటం. ఎందుకనంటే వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి. ఇప్పుడు పగ తీర్చుకునేది ఎవరు? ఆయనే. ఇప్పుడు పగ తీర్చుకునే దేవుడు ఏం చేస్తున్నాడు అయ్యానంటే, దేవుని సన్నిధిలో మనం ఒక్క మాట చూడగలిగినట్లయితే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకుని రావటానికి ఫరో అంత మంచివాడు కాదు. ఫరోకి ఎన్ని అవకాశాలు ఇవ్వబడినా కానీ మార్పు చెందని స్థితిలో ఉన్నాడు, కఠినుడై ఉన్నాడు కాబట్టి, దుర్మార్గతలో ఉన్నాడు కాబట్టి, మార్పు చెందనివాడై ఉన్నాడు కాబట్టి, తనకిచ్చిన అవకాశాలు మొత్తం కోల్పోయిన తర్వాత దేవుడే తనకు చెడ్డ మనసును కలుగు చేసి, దేవుడంటే ఏమిటో, దేవుని యొక్క ప్రజలంటే ఏమిటో, దేవుని ప్రజలను బాధపరిచినందుకు అతడు మరి శ్రమ పొందాలి, అలాగే దేవుని నామాన్ని మరి తక్కువ చేసినందుకు బాధపడాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మేము పండుగ చేసుకోవాలి, మమ్మల్ని పోనివ్వు, ఇది మాకు చాలా మరి ప్రాముఖ్యమైన పండుగలని వారు బ్రతిమిలానినా కానీ మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫరో అనేవాడు పోనివ్వని పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవునిని ఆరాధించుకోవాలన్నా కూడా ఈ ఫరో ఒప్పుకోని కారణము చేత తన బిడ్డలను కష్టపెట్టుటను బట్టి ఆయన ఏ విధముగా ఆ వ్యక్తికి ఏ మనసు కలుగు చేశాడంట? చెడ్డ మనసు కలుగు చేశాడు. అంటే ఏంటంటే తన హృదయాన్ని కఠినపరిచేశాడు. ఎవరు కఠినపరిచాడంట? సాక్షాత్తు దేవుడే కఠినపరిచాడు. కఠిన పాషాణ హృదయాలను మార్చగలిగిన సర్వశక్తుడనే దేవుడే ఒక మనిషిని మరి కఠినత్వానికి అప్పగిస్తే ఆ మనిషి యొక్క జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మనం ఇక ఆలోచించాలి. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఈ యొక్క ఫరో మనసు కఠినత్వానికి వెళ్ళిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏమిటి అనంటే, మొట్టమొదటిగా మరి అహరోనుని అలాగనే తన యొక్క తమ్ముడైన మోషేను ఫరో ఎదురు పంపించి వాళ్ళ చేత అడిగిస్తాడు, మమ్మల్ని పంపించేయి అని అంటాడు. మిమ్మల్ని పంపించాలని అంటే కాస్త టైం ఉందనని వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. కాసేపేమో పంపిస్తానంటాడు, తెల్లారితే పంపిస్తానంటాడు, మరలా మనసును మరి కఠినపరుచుకుంటూ ఉంటాడు. ఇలాగున తను పంపించాలని లాస్ట్లో తను ప్రయత్నం చేసినా కానీ మనసును కఠినపరిచింది ఎవరంట? దేవుడే. దేవుడు కఠినపరిచినప్పుడు నేను పంపను అంటున్నాడు. దేవుని యొక్క ఆ ఉగ్రత తన మీదకు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తట్టుకోలేక మిమ్మల్ని పంపించేస్తాను అంటున్నాడు. ఇలా ఎన్ని పర్యాయాలు ఆ యొక్క ఫరో హృదయాన్ని కఠినపరిచాడయ్యా అనంటే 10 తెగుళ్ళు వారి మధ్యలో రప్పించాడు. చూడండి దేవుని పగ ఎలా ఉంటుందో. వాళ్ళను కూర్చొనివ్వటల్లా నుంచోనివ్వటల్లా తన పిల్లలైన వారిని శ్రమపరిచినందుకు వారు ఎదుర్కొంటున్న ఆ భయంకరమైన విపత్తు ఏమిటి అని అంటే ఈ నిర్గమాకాండంలో ఉంటవి ఈ 10 తెగుళ్ళను గురించి. దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా చేసిన ఆ యొక్క తెగుచిక క్రియ ఏమిటి అనంటే, మోషే కర్ర పాముగా అంటే కింద పడవేసినప్పుడు అది పాముగా మారిపోతే ఫరో పక్కున నవ్వుకుంటాడు. ఇలాంటి విద్య మా దగ్గర కూడా చాలామంది ఉన్నారు, నేను కూడా పిలిపిస్తాను చూడండి అని మంత్రజ్ఞులని అలాగనే గాఢ విద్య కలిగిన వాళ్ళ మొత్తాన్ని లైన్లోకి దించితే వాళ్ళ కర్రలు కూడా కింద పడేస్తే అవి కూడా పాములైపోయినాయి. అయిపోతే ఒక విచిత్రం ఏంటంటే, మోషే యొక్క కర్ర కింద పడినప్పుడు పాముగా మారిపోయింది కదా. ఈ మంత్రగుల కర్రలన్నీ పాములుగా మారిపోతే ఈ మోషే యొక్క చేతి కర్ర పాముగా మారి ఆ మంత్రగులు వేసిన పాములన్నిటినీ ఈ మోషే యొక్క పాము అనేది మృంగివేసింది. అక్కడ కాస్త ఇబ్బంది పడ్డాడు ఫరో. ఇట్లా మనం చూడగలిగినట్లయితే నీరు రక్తంగా మార్చబడింది, వాళ్ళ ఇళ్ళల్లోకి కప్పలు వచ్చినాయి, వాళ్ళ తలల్లోకి పేలు వచ్చినాయి. అలాగనే మరి భయంకరమైన మరి తెగుళ్ళు, ఒక 10 తెగుళ్ళు ద్వారా వాళ్ళని అష్ట కష్టాలు పెట్టి దేవుడు వారిని ఏం చేశాడయ్యా, ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు అనంటే, అక్కడ ఫరో తనకిచ్చిన అవకాశాలన్నిటినీ దుర్వినియోగపరుచుకొనుట వలన అతన్ని తీర్పులోకి తీసుకున్నాడు, అతనికి శిక్షించాలి అనుకున్నాడు. అందుకనే తన పిల్లలైన వారు ప్రార్థన చేశారు, వారి పక్షమున ఆయన పగ తీర్చుకోవడానికి వచ్చాను. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, యెహోవా చేతికి చిక్కుట
బహుభయంకరము. పట్టపగలే కటిక చీకటిగా మారిపోయింది. ఇశ్రాయేలు పాళ్యములోనేమో ఓ దేదీప్యమానమైన వెలుగుంది. అయితే ఈ ఐగుప్తు అంతా కూడా ఎలా మారిపోయిందంట? కటిక చీకటిగా మారిపోయింది. తాగాలన్నా నీరు లేదు, ఇళ్లల్లో కప్పలు, ఒళ్ళంతా పేలు, అలాగనే భయంకరమైన మరి ఆ నీరు రక్తముగా మారిపోయి ఇంకా చాలా చాలా విధములైన వారు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా అన్నిటికన్నా ఇంకా భయంకరమైన ఆ యొక్క తెగులు ఏమిటో తెలుసా? వాళ్ళకు పుట్టిన తొలిచూరు బిడ్డలు చచ్చిపోయారంట. ఆ ప్రదేశం అంతా కూడా దుర్గంధంతో నిండిపోయిందంట. అంత భయంకరమైన ఆ యొక్క శ్రమను వారు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అని అంటే, దేవుడు తనకిచ్చిన అవకాశాలన్నిటినీ దుర్వినియోగపరుచుకొని తనకిచ్చిన అధికారాన్ని నిర్లక్ష్యపరచుటను బట్టి దేవుడు ఆ వ్యక్తికి చెడ్డ మనసును కలుగు చేసి తన మనస్సును కఠినపరిచి ఆయనని ఏం చేసాడయ్యా అనంటే, ఫరోని అక్కడ అష్ట కష్టాలు పెట్టి నిజముగా జీవము కలిగిన దేవుడు అంటే కనీసము నా ప్రజలు నన్ను ఆరాధించటానికి కూడా నువ్వు పంపించినంత చెడ్డ మనసు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఇదిగో నీకు ఆ చెడ్డ మనసే నీకు స్థిరపరుస్తున్నానని ఆ చెడ్డ మనసే తనకిచ్చి తన హృదయాన్ని కఠినపరిచి భయంకరమైన శ్రమలకు వారిని గురి చేసినట్లుగా మనకు కనబడుతుంది. అలాగనే ఆ తర్వాత మనం చూడగలిగినట్లయితే ఇంకొక మాట చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 17వ వచనం కూడా ఒక మాట చూద్దాం. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరిచి వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేవకులను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. హల్లెలూయా. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే అక్కడ ఫరోనేమో అష్ట కష్టాలు పెట్టి అక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజలను పంపించటానికి దేవుని కోపము తీరేంత వరకు వారికి అన్ని తెగుళ్ళు పంపించి వారు అష్ట కష్టాలు పొందిన తరువాత ఇక ఆ ప్రజలు ఏమంటున్నారయ్యా అనంటే, ఇక మీరు మా మధ్యలో ఉండటం అనేది మంచిది కాదు. మీ దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఒక పట్టాన ఉండనివ్వటం లేదు కాబట్టి మీకేమి కావాలంటే ఇస్తాం. ఎవరిని అడుగుతున్నారు? కష్టాలు పెట్టి వారిని దేవునికి కూడా దూరం చేసిన ఆ ప్రజలు అడుగుతున్నారు. ఆ రాజు అడుగుతున్నాడు, మీకేం కావాలో చెప్పండి అని. వీళ్ళు అడగతలిగినే వాళ్ళ యొక్క చెవులకున్న ఆ పోగులు తీసి, గొలుసులు తీసి, వాళ్ళకున్న బంగారం అంతా తీసి వాళ్ళకి ఇచ్చేసి మీరు సగర్వంగా వెళ్ళి రండమ్మా అని అన్నట్లుగా వారిని సాగనంపుతున్నారు. అయినా కానీ ఇక్కడ కూడా దేవుని కోపము చల్లార్లా. వాళ్ళు అన్నీ తీసుకొని బయటికి వచ్చేసిన తరువాత నిజముగా దేవుడు ఎంత శక్తివంతుడు, ఎంత గొప్ప దేవుడు, నిజముగా వారి పక్షమున ఉన్నవాడు ఎంత అద్వితీయుడు అనేది ఎవరిని బట్టి ఆయన మహిమ పొందాలి అనుకున్నాడంటే తన సైన్యము వారు తెలుసుకోవాలి. ఫరో యొక్క రథములు చాలా శ్రేష్టమైనవి, తన గుర్రములు చాలా ఆధిక్యత నొందినవి, వీటన్నిటికంటే నేను అధికుడుని, అలాగే సమస్తమును బట్టి నేను మహిమ పొందాలి అని జీవము కలిగిన దేవుడు ఏం చేశాడంటే వారు ఇశ్రాయేలును తరమటము కాదు కానీ యెహోవాయే ఎవరిని తరుముకుంటూ వచ్చాడంట? ఫరో సైన్యాన్ని తరుముకుంటూ వచ్చాడు. ఎక్కడి దాకా వచ్చాడు? సముద్రము నడిబొడ్డు దాకా తరమనిచ్చాడు. ఇక వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఆ సముద్రము నడిబొడ్డులో వాళ్ళ రథములు ఏటిని చూసి గర్వించాడో, ఏ సైన్యాన్ని చూసి అహంకారముతో ఉన్నాడో ఈరోజు ఆ వ్యక్తిని ఎలా చేశాడయ్యా అంటే ఎందుకు పనికిరాని వాడిగా చేసేసాడు. అందుకనే ఒక గొప్ప ధనవంతుడివైనా కానీ దేవుని భయము గనక నీకు లేకపోయినట్లయితే దేవుడు నువ్వు ఎంత ఉన్నతమైన అందలాన నీ ఉన్నా కానీ అదగ పాతాళానికి నెట్టివేయగల శక్తి కలిగిన వాడు మన దేవుడు. అందుకనే ఆయన వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు స్మరణకు తెచ్చుకో, అన్వేషించు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఏది మంచిది,
ఏది నిజమైనది, ఏది నా ఆత్మను రక్షించగలిగినది, ఏది నన్ను నిత్య జీవానికి చేర్చగలిగినది, ఈరోజు నేను చించుచున్నవి, ఈరోజు నేను ఆరాధిస్తూ ఉన్నవి, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి? అయితే నన్ను ఈ భూమి మీదకి తెచ్చిన సృష్టికర్త అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నా జీవితంలో తన యొక్క కృపను నాకు అనుగ్రహించి, ఇన్ని సంవత్సరములు తన ఉచితమైన కృప నాకు ఇచ్చి, నేను దేవుణ్ణి గుర్తెరగకపోయినా నాకు సర్వ సమృద్ధిని ఇచ్చి, ఇకనైనా నువ్వు తెలుసుకోవాలి అని అనేక విధములుగా నన్ను దేవుడు మరి నాకు అవకాశాలు ఇచ్చినా కానీ వాటిని నేను కఠినత్వంగా మరి తృణీకరిస్తూ ఉన్నాను అని అంటే, నిజముగా నేనెంతో పశుప్రాయత కలిగిన వ్యక్తిగా నేను ఉన్నానే తప్ప, ఈరోజు నన్ను నేను ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని నిజమైన సృష్టికర్త నేను అన్వేషించాలి అన్న జ్ఞానం అనేది ఈనాడు అనేకులకు ఉంటే ఎంత బాగుండో. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో, అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఫరో హృదయాన్ని కఠినపరిచి తన పగను తీర్చుకున్నాడు దేవుడు. అలాగునే ఏటిని చూసి ఫరో గర్వించాడో, ఏటిని చూసి అహంకారముతో ఉన్నాడో, వాటన్నిటిని ఒక్క దెబ్బను కూడా ఆయన నడి సముద్రంలో లయపరిచే చేశాడు. అంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి వాటిని చూసి గర్వించిన ఆ వ్యక్తి ఇప్పుడు కనీసం తలుచుకోవడానికి ఆనవాళ్ళు కూడా లేకుండా ఆయన సమస్తాన్ని నిర్మూలన చేసేసాడు. అందుకనే దేవుని సన్నిధానములో వాటన్నిటిని బట్టి ఈ యొక్క వాక్య భాగంలో మనము చూడగలిగినట్లయితే, ఈరోజు సముద్రాన్ని పాయలు చేయగలిగిన కోట్ల మంది దేవుళ్ళని చెలామడుగుతున్న వారిలో ఎవరికి సాధ్యము కానిది, ఎవరు కూడా చేయలేనిది జీవము కలిగిన దేవుడు అసాధారణమైన కార్యాలు చేశాడు. అందుకే ఆయన సర్వశక్తుడు, అన్ని నామముల కన్నా పైనామము కలవాడు. అన్ని నామాలు కలిగిన వారు ఉన్నారు, కానీ వాటన్నిటికన్నా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంది ఎవరయ్య అంటే జీవము కలిగిన దేవుడు. అన్ని నామముల కన్నా పైనామలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన అసాధారణమైన కార్యాలు చేశాడు కాబట్టే ఆయన అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఫరోను ఎన్ని విధాలుగా తన పగ తీర్చుకున్నాడట. ఫరో హృదయము మారని కారణము చేత, తన మనసు తనకు ఇచ్చిన అవకాశమును సద్వినియోగపరుచుకొని కారణము చేత ఆ యొక్క చెడ్డ మనసునే ఆయన ఆ వ్యక్తికి ఆపాదించి, ఆ చెడ్డ మనసుని ఏం చేశాడంటే కఠినత్వానికి అప్పగించి అతని శిక్షలోకి తీసుకున్నాడు. కాబట్టి తన జీవితం ఏటిని చూసి గర్వించాడో, మరి దేవుని బిడ్డల్ని ఎంతగా హింసించాడో, దానికి భయంకరమైన శ్రమ పొందటానికి మరి దేవుడు ఆ వ్యక్తికి ఆ కఠినత్వాన్ని కలుగు చేసి దేవుని కోపమును అక్కడ తెలియపరిచాడు. అలాగనే దేవుడు ఎంత శక్తివంతుడో, దేవుడు ఎంత బలవంతుడో, దేవుడు ఎంత అద్వితీయుడో, దేవుడు ఎంత మహోన్నతుడైన దేవుడో వారందరూ తెలుసుకునేటట్లుగా చేశాడు. అందుకని వారందరూ దండాలు పెట్టి మరి వారందరిని కూడా సాగనంపారు. హల్లెలూయా. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనము చూడగలిగినట్లయితే, ఒకవేళ ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే దేవుని సన్నిధికి వెళుతున్నాము, మనసు మారటం లేదు. అలాగనే దేవుని సన్నిధికి వెళుతున్నాము, మనసు మార్చుకోవటం లేదు, మాట మార్చుకోవటం లేదు, బుద్ధి మార్చుకోవటం లేదు, మన క్రియలు దిద్దుకోవటం లేదు, క్రమశిక్షణ కలిగి ఉండటం లేదు అని అంటే ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలి? దేవుడు ఒకవేళ నేను మర్చిపోతే నీకు ఎటువంటి భయం అనేది ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నిన్ను ఒక పక్కన పెట్టాడు అని అంటే ఇక మనల్ని దేనిలోకి తీసుకుంటాడంట? ఆయన తీర్పులోకి తీసుకుంటాడట. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవుస్తుందంటే, భయభక్తులు కలిగి దేవునిని వెంబడించాలి అనేది వాక్యము రాయబడి ఉంటున్నది. అందుకేనే అంటాడు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా ప్రభువా, నేను పాటలు పాడుతున్నాను కదా ప్రభువా, నీ సన్నిధికి వస్తున్నాను కదా ప్రభువా అంటే అంటాడు కదా, ఈ భజన బ్యాచ్ నాకు అక్కర్లేదని అంటాడు. ఏమంటాడు తెలుసా? ఏమంటాడు ఆయన? పై పెదవులతో స్తుతించువారు నాకు పాత్రులు కారు. నన్ను వెంబడింపగోరువాడు తనను తను తగ్గించుకోవాలి. నన్ను వెంబడించగోరువాడు తన సిలువనెత్తుకోవాలి.
తనను తాను ఉపేక్షించుకోవాలి. కష్టం వచ్చిందని సిలువ పక్కన బారేసి వెళ్ళేవాడు నాకు పాత్రుడు కాదు. నష్టం వచ్చిందని నన్ను వదిలి వెళ్ళిపోయేవాడు నాకు నిజమైన పాత్రుడు కాదు. అయితే ఎవరు ఆయనకు నిజమైన వ్యక్తులు అంటే, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, అయ్యా నేను మాట వినకపోతే నీవే నన్ను కొట్టినా తిట్టినా, ఏ విధమైన పరిస్థితికి నన్ను అప్పగించిన ఇక నువ్వు తప్ప నాకు దిక్కు లేరయ్యా అని ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు, ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, అప్పుడు ఆయన చూపిస్తాడు మన మీద స్వచ్ఛమైన ప్రేమ. ఏమంటాడు తెలుసా? అమ్మా నీ విశ్వాసము ఎంత గొప్పది. చేదరించుకున్నాడు, అసహించుకున్నాడు, త్రోసివేశాడు కనాను స్త్రీని. తన మనసు ఏంటో, తన ఆలోచన ఏమిటో, తన విధానం ఏమిటో, తను ఎందుకు వచ్చిందో, తన పరిస్థితి ఏమిటో అన్నీ తెలుసుకుని కూడా ఆయన దూరం పెట్టేశాడు. అయితే తన మనసులో ఉన్న ఆ ఒరిజినల్ ప్రేమ అనేది బయటపడిన తర్వాత పొగడకుండా ఉండలేకపోయాడు. ఏమంటున్నాడు తెలుసా? నీ యొక్క విశ్వాసము ఎంత గొప్పది. ఈరోజు ఆయన సన్నిధిలో భక్తి జీవితము చేస్తున్న మనము, ఈరోజు మనుషులు చూడాలని నువ్వు విశ్వాసాన్ని ప్రదర్శించనక్కర్లా, కానీ ఎవరు నిన్ను దృష్టించాలంటే ఆయన జీవమగలిగిన దేవునికి నచ్చినట్లు బ్రతకటానికి ఇష్టపడాలి. మొదట మనం ప్రార్థనకు రాకపోతే ఏమని అంటారేమో, ఈరోజు వెళ్ళకపోతే ఏమని అనుకుంటారేమో అని సాకులను మనము అడ్డం పెట్టుకుని దేవుని సన్నిధికి రావటం కాదు. కానీ అయ్యా నాకు శక్తి లేదు, ఆ శక్తి కనుక నువ్వు నాకు ఇస్తే నీ సన్నిధిలో నేను మనసారా నిన్ను గనపరుచుకుంటా. నాకు శక్తినివ్వయ్యా. నాకు శోధనలు వచ్చినాయి, ఆ శోధన నుంచి నన్ను విడిపించని. ఏ నష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా తీర్చగలిగిన సమర్థుడైన దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు నీవు చూడగలుగుతావని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు మాట వినలా, వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చాడు కదా. వాళ్ళు తప్పు సరిదిద్దుకున్న తర్వాత వాళ్ళని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరిని ఆయన ఏం చేశాడంట? అందుకే అంటాడు, మనకేం తొందర ఎక్కువయ్యా. మరి బరి తెగించి బజార్లోకి తిట్టుకుంటుంటే ఎవరికి అవమానం? అది చెప్పండి, ఎవరికి అవమానము? దేవునికి అవమానం. ఈరోజు నేను తిడుతున్నారా? తిట్టని. నిన్ను గాయపరుస్తున్నారా? గాయపరచని. నీలో ఏ తప్పు లేకపోతే, నీలో ఏ విధమైన మరి దేవుని దృష్టిలో నువ్వు న్యాయవంతముగా, నీతిగా, యథార్థ ప్రవర్తన కలిగి నీ ఉండి కూడా నీవు శోధించబడుతున్నావు, దూషించబడుతున్నావు, అలాగనే అపహాసించబడుతున్నావు అనంటే ఎదటి వ్యక్తుల్ని ఏం చేసినట్లు లెక్కంట? దేవుడు ఏం చేసినట్లంట? చెడ్డ మనసుకు అప్పగించి నీకు చేసిన అన్యాయాన్ని బట్టి ఆయన వారికి మరి అనేక విధాలైన శ్రమలకు గురి చేసేటట్లుగా కనబడుతున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? చూస్తూ ఊరుకుంటున్నాడు. దేవుడు నా ప్రార్థనలు వింటలేదని ఊరక ఏడుస్తూ ఉంటాం మనం. విన్నాడా? వినలేదైనా చెప్పండి. ఎలా విన్నాడంటే, వాళ్ళు నిలవలేని స్థితిలో, ఊరంతా నీళ్ళన్నీ కూడా రక్తమయమైపోయి కప్పలొచ్చేసి, అలాగే భయంకరమైన మరి ఆ యొక్క పరిస్థితులు వాటిల్లి, వీటన్నిటికన్నా భయంకరమైనది ఏంటంటే తొలిచూరుగా పుట్టిన బిడ్డ ప్రతి ఇంటిలో చచ్చిపోతుంటే ఎంత భయంకరమైన ఆ యొక్క పరిస్థితి ఉన్నదో చూడండి. అదే కాకుండా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా కటిక చీకటిగా మారిపోతే ఆ ప్రాంతం ఎలా ఉంటుందో చూడండి. ఇంత కోపము దేవునికి ఉన్నది. అందుకనే ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే అందుకే వాక్యంలో ఏమంది? యెహోవా చేతికి చిక్కుట బహుభయంకరము అని అన్నాడు. ఎవరు చిక్కారు ఇప్పుడు యెహోవా చేతికి? ఫరో యొక్క సైన్యము చిక్కింది. ఫరోనేమో అష్టకష్టాలు పెట్టాడు. ఆ వ్యక్తి ఊపిరి సలుపుకోలేని స్థితిలో ఉండి ఇంకా ఆ దుఃఖంలోనే ఉండగా, ఏటిని చూసుకుని గర్వించాడో, ఏటిని చూసుకుని అహంకారంతో ఉన్నాడో వాటి మొత్తాన్ని ఆనవాలు కూడా లేకుండా అయినా నిర్మూలన చేసేసాడు. దీన్ని బట్టి ఇంకా ఆ మనిషి సైన్యాన్ని పోగొట్టుకున్నాడు, గొప్ప గొప్ప రథాలను పోగొట్టుకున్నాడు, అలాగనే మంచి గుర్రాలను పోగొట్టుకున్నాడు. తను ఏదైతే ఇష్టపడ్డాడో అంత విలువైన సంపదను ఆ వ్యక్తి కోల్పోయేటట్లుగా దేవుడు చేశాడు. దేనిని బట్టి ఇదంతా చేసింది? తనకు అవకాశం ఇచ్చిన మార్పు చెందని కారణాన్ని బట్టి, ఆ చెడ్డ మనసు తనకున్నది కాబట్టి ఆ మనసునే ఆ వ్యక్తికి ఇక ఫిక్స్ చేసి ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే ఇక అతని మీద తన కోపాన్ని తీర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం.
అందుకనే ఈరోజు అయిన పరిశుద్ధ సన్నిధిలో ఈరోజు వింటున్న మనము నీతిమంతులము గొప్పవాళ్ళమని మనం అనవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నీవు నిలుచున్నానని తలంచుకున్నవాడు ఖచ్చితంగా పడిపోతాడట. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి? దినదినము దేవుని భయము కలిగి ఉండాలి. దినదినము దేవునికి లోబడుతూ ఉండాలి. దినదినము ఆయన సన్నిధిలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎవరిని బట్టి ఆయన సన్నిధికి త్వరగా రావాలి, ఎవరిని ఆరాధించటానికి రావాలి అని అంటే, సృష్టికర్త అయిన దేవుడు నన్ను దీవించటానికి, నన్ను ఆశీర్వదించటానికి, తన మహిమను విడిచి నా స్తుతుల మీద ఆసీనుడై ఉంటానన్నాడు. కాబట్టి ఆయన మనసారా ఘనపరచుకోవాలి. ఆయన వాక్యము నా జీవితానికి, నా పాదములకు దీపము కాబట్టి, నా త్రోవకు వెలుగు కాబట్టి, ఆ వెలిగించే ఆ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు నా జీవితానికి వెలుగు కలుగుతూ ఉంటుంది. కాబట్టి నా జీవితము చీకటిలో అంధకారంలో ఉన్న నా జీవితానికి నిత్య వెలుగు కావాలి అని ఆతృత కలిగి ఆయన సన్నిధికి ఎవరైతే ఆశ కలిగి వస్తారో, ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఆశ లేకుండా నువ్వు వచ్చి కూర్చుంటే నీ కార్యాలు జరగవు. ఆశ లేకుండా ఏముందలే అనుకుని నువ్వు వచ్చి కూర్చుని నువ్వు వెళ్ళిపోతే నీకు కార్యాలు నువ్వు చూడలేవు. చూడకపోగా ఇంకోటి ఏం జరిగిద్దంటే, ఉన్న విశ్వాసం కూడా నీవు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చేసిద్ది. నీవు మనుషులను బట్టి కాదు, కానీ సర్వశక్తుడనే దేవునిని బట్టి నీవు నీ మనసులో సంతోషించాలి, భక్తి చేయాలి, ఆరాధించాలి, క్రమశిక్షణ కలిగి జీవించాలి. ఈరోజు గొప్ప దైవజనులు ఉంటేనే నేను అక్కడికి వెళ్తాను. ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు, గొప్ప గొప్ప దైవజనులు వస్తేనే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఎంత దూరమైన ఖర్చుపడి వెళుతూ ఉంటారు. ఇక్కడ మనము చూడగలిగినట్లయితే నీ మనసు ఎలా ఉండాలో తెలుసా? గొప్ప దైవజనులు వచ్చారనని నువ్వు హడావుడిగా వెళ్ళిపోవటం కాదు, కానీ ఏం చేయాలో తెలుసా? ఎవరైనా కానీ వాళ్ళు వాక్యం ఏం చెబుతున్నారు, వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నారా లేదని అవగాహన అనేది మనం కలిగి ఉండాలి. వాక్యము సత్యమైన వాక్యం చెబుతున్నారా, లేకపోతే ఏ వాక్యం చెబుతున్నారని బెరయా సంఘములాగా అన్నిటిలో సురుకైన మనస్సు కలిగి ఉండాలి అనేది వాక్యము సెలవిస్తుంటున్నది. అందుకనే చెడ్డ మనసు కలుగు చేసిన ఫరోని, తన యొక్క సైన్యాన్ని మనం చూసాం. రెండవ సందర్భంలో మనం చూడగలిగినట్లయితే ఇంకొక మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము చూద్దాం, 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. చాలమా, ఇక్కడ ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా కనబడుతున్నాడు ఈ సౌలు. ఈ ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించవలసిన ఒక రాజు. ఆ యొక్క రాజు పరిస్థితి ఎలా మారిపోయింది అనంటే, రాజుకు ఒక్కసారే అభిషేకం అనేది జరుగుతుంది. అయితే ఈ సౌలు బుద్ధి కాస్త వంకరది కాబట్టి సమూయేలు దేవునిని వేడుకొనుటను బట్టి ఒకసారి దేవుడి ఇచ్చిన అభిషేకాన్ని సౌలు పోగొట్టుకొని తను భ్రష్ట మనస్సు కలిగి ఉంటే, సౌలు పక్షమున సమూయేలు ప్రవక్త మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు దేవునికి. అయ్యా, నీవే నియమించావు కదా, నీ ఆత్మను పోగొట్టుకొని ఈరోజు పిచ్చిపట్టినోడు తిరిగినట్టు తిరుగుతున్నాడయ్యా, నువ్వు కనికరించు, నీ కృప చూపించు, నీ చిత్తమైతే ఇదిగో మరి ఒక్కసారి ఆ వ్యక్తిని నువ్వు అభిషేకించు ప్రభువా అని దేవుని సముఖంలో సమూయేలు దీనుడై సౌలు రాజు కోసము వేడుకున్నప్పుడు దేవుడు మరొక అవకాశాన్ని సౌలుకు ఇవ్వటం జరిగింది. ఎన్నిసార్లు అభిషేకం పొందాడు? ఇప్పుడు దేవుని దగ్గర నుంచి 2 మార్లు అభిషేకం పొందాడు. 2 మార్లు అభిషేకం పొందినా కానీ తన మనసు మార్పు అనేది కనబట్టల్లా. తన మనసల్లా ఎలా ఉన్నదయ్యా అనంటే, ఆ వ్యక్తి మనసల్లా కూడా చెడును ఆశిస్తూ ఉన్నది. మంచి చేసిన వారికి కీడు చేయాలి అన్న తలంపు కలిగి ఉన్నాడన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక సౌలును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సౌలు చేయలేని పని ఏమిటనంటే, సౌలు కానీ
సౌలు సైన్యము కానీ గొలియాతును సంహరించలేకపోయారు. ఈ 6 మూరలు జానుడెత్తుగలిగిన గొలియాతును ఈ సౌలు కానీ తన యొక్క సైన్యము కానీ ఏమాత్రము కూడా వారు ఆ వ్యక్తిని సంహరించని కారణము చేత వాళ్ళు విఫలత చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో దేవుని ఆత్మతో నింపబడిన ఒక సామాన్యమైన కుర్రోడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన తనకు తెలుసు, పాటలు పాడుకోవడం తెలుసు, చక్కగా ఒక వాయిద్యం వాయించుకోవడం తెలుసు, ఆ నోరు లేని మందను కాసుకుంటూ దేవుని ఆరాధించుట తప్ప మరొక లోకం అనేదే, మరి యొక్క ఆలోచన అనేదే లేని వ్యక్తి దావీదు చిన్నవాడుగా కనబడుతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఈ యొక్క సౌలు సైన్యాన్ని గడగడలాడిస్తూ ఉన్న ఈ యొక్క తరుణములో మరి చిన్నవాడైన దావీదు ఎంటర్ అయ్యి ఆ భయంకరమైన పెద్ద సమస్యను ఒక్క రాయితో అక్కడ వాళ్ళకి విజయాన్ని తీసుకుని వచ్చాడు. ఎందుకంటే ఈ స్టోరీ అంతా తెలుసుగా. అయితే ఇక్కడ సౌలు అంతకుముందు ఇష్టపడ్డాడు దావీదును. ఏమన్నాడో తెలుసా? ఇది నా పరువుకు సంబంధించింది, నా సైన్యము ఏమి చేతగానే పరిస్థితిలో ఉన్నదనంటే టోటల్గా నా యొక్క రాజ్యానికే చాలా మరి దెబ్బ వచ్చింది. కాబట్టి మరి 10,000 మంది శత్రువులతో సమానుడైన వాడిని నువ్వు జయిస్తానంటున్నావు, నువ్వు చిన్నవాడువు నాయన అని మొదటేమో దగ్గరికి తీశాడు, మంచిగా మాట్లాడాడు. ఆ వ్యక్తిని కొట్టిన వాడికి తన రాజ్యంలో సగ భాగాన్ని ఇస్తానన్నాడు, తన కుమార్తెనిచ్చి వివాహము చేస్తానన్నాడు, అన్నీ బాగున్నాయి. అయితే ఎప్పుడైతే దావీదు దేవుని ఆత్మను పొందుకొని సౌలు తన యొక్క మరి రాజ్యము పక్షమున సున్నత లేని ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుణ్ణి తన ప్రజలను తృణీకరిస్తున్నాడు. కాబట్టి ఈ యుద్ధము ఎవరు చేస్తే మనకు గెలిపొచ్చిద్దని అన్నాడు. యుద్ధము యెహోవాది, కాబట్టి యుద్ధము మనము దేవునికి అప్పగిద్దాము అని చెప్పి యుద్ధము యెహోవాది అని అక్కడ దావీదు గారు చేసిన పని ఏంటంటే ఆ వ్యక్తిని నేను కొడతానని చెప్పి సమస్త ప్రజలందరూ చూస్తూ ఉండగా అతడు కొంత టైం తీసుకుని వెళ్ళి ఒక నున్నని 5 రాళ్ళు ఏరుకొని వడిసెలు తీసుకొని ఇక యుద్ధ రంగంలోకి వచ్చినప్పుడు ఆ శత్రువు అనేవాడు కాస్త నిర్లక్ష్యత కలిగి ఉన్నాడు. వీడు చిన్నవాడుగా ఉన్నాడు, నా కాలంత లేడు, వీడు నన్ను కొడతాడా, వీడు నన్ను ఏం చేస్తాడులే అని ఏమరపాటులో ఉన్నాడు. కానీ వచ్చినవాడు ఎలాంటి వాడట? దేవుని ఆత్మతో నింపబడిన వాడు, దేవుని సహాయాన్ని కోరుకుని వచ్చినవాడు. కాబట్టి అక్కడ దావీదు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని ఒక చిన్న రాయితో ఆ వ్యక్తిని చంపటం అనేది జరిగింది. అక్కడ సౌలు కుటుంబానికి అంటే సౌలు యొక్క రాజ్యానికి అలాగనే తన యొక్క సమస్తానికి ఈ యొక్క దావీదు గారు ఏం చేశాడు అంటే మేలు చేశాడు. మేలు చేసిన దావీదును ఈ వ్యక్తికి ఎప్పుడు అసూయ పుట్టింది, ఎప్పుడు కోపం పెంచుకున్నాడు దావీదు మీద అనంటే రాజుగా చలామణిలో ఉన్న సౌలుకి అక్కడున్న అనేక మంది స్త్రీలు జేజేలు కొడుతున్నారు. ఏమనంటే సౌలు 1000 కొలది శత్రువులను హతమారిస్తే దావీదు 10,000 కొలది శత్రువులను హతమార్చిన ధీరుడు గనుడు అనుకుంటా అతనిని ఉన్నతంగా మాట్లాడుతూ ఉంటే సౌలు తట్టుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఇక ఈ వ్యక్తి అనేవాడు ఇంత చిన్న వయసులోనే 10,000 మంది శత్రువులతో సమానమైన వాడిని కొట్టాడు. కాబట్టి ఇక ఈ వ్యక్తి అనేవాడు బతికి ఉండటం అనేది నాకు నష్టమే కలిగిద్ది, నా రాజ్యానికే నాకు దెబ్బ కొట్టింది, కాబట్టి ఈవిడిని ఒక వైనం చేయాలి అన్నట్లుగా అనుకొని ఇక అప్పటి నుంచి దావీదును తరవటం అనేది మొదలుపెట్టాడు. ఇక దేవుని ఆత్మను విడిచిపెట్టి, దేవుని ప్రజలను విడిచిపెట్టి, పాలన విడిచిపెట్టి ఇక ఎలా ఉన్నాడయ్యానంటే దెయ్యం పట్టినోడుకులాగా ఒక మనిషి కోసమే తిరుగుతూ ఉన్నాడు. అక్కడేమో ఆ వ్యక్తి కోసం తిరుగుతూ ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అసూయతో, పగతో, కుళ్ళుతో ఆ అభిషేకాన్ని పోగొట్టుకొని భ్రష్టత్వానికి వెళ్ళిపోయింది సౌలు యొక్క మనసు. ఇప్పుడు ఇక దేవుని ఆత్మకు తన దగ్గర తావు లేదు. ఇప్పుడు దేవుని ఆత్మ వెళ్ళిపోతే ఇప్పుడు ఆ మనసులోకి ఎవరిని పంపించాలా?
ఆ మనసును కూడా ఎవరు పంపించాలి అని అంటే దేవుడే పంపిస్తాడు దురాత్మను. ఎందుకు పంపిస్తాడనంటే శానాదయం పట్టిన వాడి దగ్గర దురాత్మలు ప్రభుతో మాట్లాడతాయి. ఏమన్నా తెలుసా? ఈ దయ్యము పట్టినవాడు తన యొక్క మంచిగా ఉన్న ఆ తరుణంలో ఎన్ని వేల దయ్యాలు నాలోకి వస్తే నాకు ఎలా ఉంటుందో, నాకు ఎలా ఉంటుందో, నాకు బాగుంటుందోనని. ఈరోజు మనుషుల యొక్క సైకాలజీ ఎలా ఉన్నదంటే, దయ్యాలేమో మనుషులకు పడితే ప్రార్థన చేస్తే వదిలిపోతాయి, కానీ మనుషులే పోయి దయ్యాలకు పడితే ప్రార్థన చేసినా కానీ వదలవు. అర్థమైందా? ఎవరికి పడుతున్నారంట? దయ్యాలు వచ్చి మనుషులకు పడితేనేమో ప్రార్థన చేస్తే వదిలిపోతాయి, డిఫరెంట్గా మనుషులే దయ్యాలకు పడితే వదలవు. ఎందుకనంటే ప్రార్థనే. అన్నీ కావాలి మనకు. లోకంలో ఉన్న చెత్తంతా కావాలి మనకు, అన్నీ ప్రతిదీ కావాలన్నమాట. ఇదిగో ఈ మూలనుంది, అదిగో ఆ మూలనుంది, ఇదిగో నా ఒంటిలోకి వచ్చింది, నాకు ఇలా ఉంది, నాకు అలా ఉంది. ఏముంది నీకు? ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. నీవు వెళ్ళి దయ్యానికి పడితే ఇక ఎట్టి పరిస్థితిలో నీకు విడుదల అనేది లేదు. ఈ శానా దయ్యం పట్టిన వాడి పరిస్థితి కూడా అది. నాకు ఇన్ని వేల దయ్యాలు పడితే ఎలా ఉంటుందో, నాకు అలా పడితే ఎలా ఉండదు. మొత్తానికి దయ్యాలను ఆ వ్యక్తి కోరుకున్నాడు. తన ఆశ చొప్పున ఆయన ఆమెనన్నాడు. మొత్తానికి పోయి 2000 దయ్యాలు పోయి కూర్చునేవాడు ఒంటిలో. ఇక చూడు అయ్యగారి పని ఎలా ఉన్నదో. ఒక చోట కూర్చోనీయకుండా, నుంచోనీయకుండా, తిండి లేకుండా, తిప్పలు లేకుండా, ఇల్లు వాకిలు అనేది లేకుండా, బంధువులు లేకుండా, వాడి యొక్క నివాసం ఎక్కడంటే ఇన్ని వేల దయ్యాలు చుట్టాలుగా వస్తే వాడిని ఏడకి తీసుకెళ్తాయి? మన బ్యాచ్ మొత్తం ఎక్కడున్నారు? సమాధుల్లో ఉన్నారా? మన వీళ్ళల్లో ఉంటావేంటి అని మొత్తానికి పోయి ఎక్కడికి తీసుకుపోయినాయి అంట? అవి ఉండే స్థానానికి తీసుకుని పోయినాయి. అక్కడ తనకి ఒకానొక సమయంలో ఎందుకు దేవుడు తన దగ్గరికి రావాల్సి వచ్చింది అనంటే, ఆ దయ్యాలు కాస్త ఇచ్చినప్పుడు దయ్యం పట్టినోడు ఇక కంటిన్యూషన్గా దయ్యంలోనే ఉండడు, కాస్త విడుపు అనేది ఉంటుంది. అవి వదిలిపోయినప్పుడు ఒకసారి వారు శరీరాన్ని చూసుకొని, నేనేంటి ఇక్కడ ఉంటున్నాను, అసలు నా మనసు, నా యొక్క జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నా ఇల్లుని విడిచిపెట్టాను, నా బంధువులు విడిచిపెట్టాను, నా అనుకున్న వారందరిని విడిచిపెట్టి ఇదేంటి తన శరీరాన్ని చూసుకుంటున్నాడు. వస్త్రాలు లేవు, ఇంత దిగంబరిగా నేను తిరుగుతున్నానా, ఇంత భయంకరమైన స్థితిలో నేను ఉంటున్నానా, అమ్మో ఈ సమాధుల్లో నేనున్నానేంది అనుకుని, ప్రభువా నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని ఒకవేళ దీన స్థితిలో అడిగి ఉండవచ్చును దేవుణ్ణి. అందుకనే శ్రమలో ఆ వ్యక్తి మొర్ర పెట్టుకున్నాడేమో, వెంటనే దేవుడు ఏం చేశాడంట, తన మొరను ఆలకించి ఎవరి వైపు వచ్చాడంట? దయ్యాలు ఏమని మాట్లాడుతున్నాయి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకు ఏం పని అని మాట్లాడి. అంటే ఇప్పుడు ఈ దయ్యం పట్టినోడు ఏం చేసి ఉండాలా? అయ్యా ఇన్ని వేల దయ్యాలతో నేను ఆగలేకపోతున్నానయ్యా, నాకు ఈ బతుకొద్దయ్యా, ఎంతకాలం మజా ఉంటుందేమో అనుకున్నాను, వాళ్ళని విసిగించొద్దు వీళ్ళని విసిగించవచ్చు అనుకున్నాను, కానీ ఈ మొత్తం కలిపి నన్ను నేనే కొట్టుకునేటట్టు చేస్తానే, నురుగు గార్చుకునేటట్టు చేస్తానే, ఒంటి మీద వస్త్రాలు లేకుండా చేస్తానే, ఇంట్లో ఉండకుండా చేస్తానే. అయ్యా నాకేంటయ్యా ఈ కర్మ, నాకేంటయ్యా ఈ బతుకు అనుకుని ఆ దీన స్థితిలో ఆ వ్యక్తి మొర్రపెట్టి ఉండవచ్చును. అందుకనే ఇప్పుడు దయ్యాలు పనిపట్టడానికి ఎవరు వచ్చారంట? జీవము కలిగిన దేవుడు వచ్చాడు. ఎవరు ఆహ్వానిస్తే వచ్చాడట? ఆ దయ్యము పట్టిన వాడే కాస్త ఆ దయ్యాలు విడిచిపెట్టినప్పుడు తన స్థితి మార్చుకోవాలి, నేను వీటి నుంచి విడుదల పొందాలి అని కోరుకున్నాడు. కాబట్టే మొదటేమో దయ్యాలను కోరుకున్నాడు. ఆ వ్యక్తికి భయంకరమైన చిత్రవద చూపించినవి. ఎప్పుడైతే ఇక నేను దయ్యానికి పట్టకూడదు, నేను వదిలించేసుకోవాలి, జీవము కలిగిన దేవుడు నేను కనుగొనాలి, నన్ను బాగు చేసే గొప్ప దేవా వీటి నుంచి నాకు విడుదలివ్వయ్యా అని ఎప్పుడైతే దీనస్థితిలో మొర్రపెట్టుకున్నాడో, దేవుడు ఆ వ్యక్తి పక్షాన వచ్చినప్పుడు అప్పుడు దయ్యాలు మాట్లాడతాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని అనంటే ఇప్పుడు ఎవరి కోసం వచ్చినట్లు? వాటిని వెళ్ళగొట్టడానికే వచ్చాడు కదా. వాటిని వెళ్ళగొట్టడానికి వచ్చాడంటే ఎవరు ప్రార్థన చేసినట్లు? ఆ దయ్యము పట్టిన వాడే. దయ్యాలు విడిపోయిన తరువాత కాస్త ఆ వ్యక్తి కొంచెం రిలాక్స్ అవుతున్న ఆ టైంలోనే సృష్టికర్త అనే దేవుని తెలుసుకున్న తర్వాత దేవుడు తనలో ఉన్న ఆ 2000 దయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా మనము చూస్తున్నాం. అంటే తన యొక్క మనసు కోరిన కోరికను బట్టి తన జీవితము ఆ విధముగా మారిపోయింది. దీనిని బట్టి ఇప్పుడు రాజుగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన ఆ వ్యక్తి
ఇప్పుడు ఎలా మారిపోయాడయ్యానంటే మేలు చేసిన వాడిని చంపాలని మరి వెంటబడి తరుముతూ ఉంటే దేవుని అభిషేకాన్ని ఒక పక్కన పెట్టాడు, దేవుడు తనకు అప్పగించిన రాజ్యాన్ని ఒక పక్కన పెట్టాడు. ఇక ఎలా తిరుగుతున్నాడంటే అసూయ, పగ, ద్వేషము, కోపముతో తిరుగుతున్నాడు. నరహత్య చేయాలి, చంపేయాలి దావీదును అని. ఇప్పుడు దావీదును చంపేయాలి, తన మనసు నిండా కూడా మరి అసూయను, పగను, ద్వేషాన్ని పెట్టుకుంటే పరిశుద్ధాత్మక తావు ఉంటుందో తన హృదయంలో? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి సౌలునంట దేవుని ఆత్మ విడిచిపెట్టిన వెంటనే సౌలు దేనిని కోరుకుంటున్నాడంట? ద్వేషాన్ని, పాపాన్ని, వీటన్నిటిని, చెడ్డ లక్షణాలు కలిగించే మనసేది? దురాత్మ. కాబట్టి తను కోరుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తనకి ఆ యొక్క దురాత్మని అనుమతించాడు. అంతగా కలవరెత్తున్నాడు, పొమ్మ వెళ్ళిపోయేళ్ళు అని సౌల్లోకి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మనకు కొంత డౌట్ వచ్చింది, దేవుడేంటి దురాత్మను పంపించడం అంటే? దేవుడి ఆజ్ఞ లేకుండా దురాత్మలు కూడా ఏ పడితే చేయటానికి వీల్లేదు. నీ జీవితమో అస్తవ్యస్తంగా ఉందంటే దానికి కారణము నువ్వే. నువ్వు ప్రార్థనకు వచ్చినా కానీ నీ ఆచారాలు మానకపోతే, నువ్వు ప్రార్థనకు వచ్చినా కానీ నీ వెనకటి స్థితి నువ్వు మార్చుకోకపోతే, నువ్వు ప్రార్థనకు వచ్చినా కానీ ఎలా పడితే అలా నువ్వు లోకంలో జీవిస్తూ ఉంటే, మరి దయ్యాలు ఏలుబడి చేయక ఇంకేం ఏలుబడి చేస్తాయి? ఏమి నేర్చుకుంటున్నాం దేవుని సన్నిధికి వచ్చి? మనం ఏం వింటున్నాము దేవుని సన్నిధికి వచ్చి? ఈరోజు ఆలోచన చేయాలి. ఈ 2000 దయ్యాలు పట్టిన వాడే వదిలించుకున్నాడు. ఈనాడు అనేకులేళ్ళనేమో దయ్యం నాకు ఎక్కడుంది, నాకు అక్కడుందనని ఇళ్లల్లో ఎంత చక్కగా పెట్టుకుంటారో. ఆ మూలనుంది, ఈ మూలనుంది, నాకు ఎలా కనపడింది, నాకు రాత్రి కల్లోకి వచ్చింది. వాళ్ళని చుట్టాలా ఏంది పదే కల్లోకి రావటానికి? కాదు కదా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. అందుకనే సౌలు జీవితమే ఏమైందయ్యా అనంటే, దేవుని ఆత్మ విడిచిపెట్టి సౌలుని విడిచిపెట్టిన తర్వాత సౌలు ఏం కోరుకున్నాడంట? దురాత్మను కోరుకున్నాడు. నీ నమ్మిక చొప్పునే నీకు అవునుగాక అని అన్నాడు. ఇక దేవుని యొద్ద నుంచి దురాత్మ అనేది వారి యొక్క హృదయంలోకి వెళ్ళిపోయిన తర్వాత, అభిషేకించబడిన వ్యక్తి మీద నీకు జయము కలగాలంటే నువ్వు తల్లకిందులుగా నువ్వు ప్రయత్నాలు చేసినా, నువ్వు గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తివైనా సరే, నీకు ధనం ఉన్నా, జనబలం ఉన్నా, నీకు ఏది ఉన్నా కానీ అభిషేకించబడిన వ్యక్తి జోలికి నువ్వు వెళితే భయంకరమైన అవమానం తప్ప మరొకటి నీ జీవితంలో నువ్వు మేలు చూడలేవు. అలాగే ఆ వాళ్ళ మీద నీకు జయం అనేది నీ జీవితంలో రాదు. ఎందుకో తెలుసా? వాళ్ళ పక్షాన ఎవరున్నారంట? జీవమ కలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారి మీద నీకు విజయం అనేది కలగదు అనేది వాక్యము సెలవిస్తుంటుంది. అందుకనే ఈరోజు సౌలు దురాత్మ కలిగిన వాడై దావీదును చంపాలి అనుకున్నాడు. ఆఖరికి తన కుమారుడు దిక్కులేని చావు చచ్చిపోయిన పరిస్థితికి వచ్చేసింది. ఎందుకో తెలుసా? అవకాశాలు సౌలుకు ఇచ్చినా కానీ అవకాశం ఎందుకో తెలుసా? దావీదు గారు అడుగుతాడు, అయ్యా నేను కుక్కలాంటి వాడిని కదా, నన్ను ఎందుకయ్యా నువ్వు తరమబోతున్నావు? ఆ రాజ్యాన్ని ఏం చేసేవయ్యా? ఇక ప్రజల్ని ఏం చేసేవయ్యా? నేనెంతటి వాడిని, నేను అల్పుడును కదా, నా కోసం నీ అమూల్యమైన సమయాన్ని ఎందుకు వ్యర్థపరుచుకుంటున్నావు అని అడిగినా కానీ తన మనసు మార్పు చెందని స్థితిలో ఉండి మొదటేమో మంచిగా పిలుస్తున్నాడు. దురాత్మ పట్టిందయ్యా, నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు వాయిస్తే ఆ దురాత్మ వెళ్ళిపోద్దని దావీదు గారిని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? దురాత్మ తన నుంచి వెళ్ళిపోవాలి అని దావీదు గారేమో మేలు చేయడానికి వస్తే ఈ సమయంలో దావీదు గారిని చంపేయాలని ప్లాన్లు చేస్తాడు. ఎన్నిసార్లు చేసిన అభిషేకం కలిగిన వాడికి దేవుని ఆత్మ తోడుగా ఉంటుంది. కాబట్టి మరి మేలు చేసిన వ్యక్తికి కీడు చేయాలని చూశాడు. కాబట్టి ఆ కీడులో ఎవరు పడిపోయారంట? చెప్పండి, ఎవరు పడిపోయారు? సౌలే. దేవుని ఆత్మ ఎప్పుడైతే విడిపోయిందో, దురాత్మ ఎప్పుడైతే తనకు వచ్చిందో, తనకి ఇక పతనం స్టార్ట్ అయింది. ఏదైతే ఆశించాడో, ఇతడు నా స్థానంలోకి వస్తాడేమోనని పదే ఆశించాడు. సౌలు ఏదైతే భయపడ్డాడో, ఏదైతే ఆశించాడో, సౌలు పోయిన తరువాత నెక్స్ట్ రాజు అయింది ఎవరంట? దావీదు గారి. హల్లెలూయా. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం చూడగలిగినట్లయితే, ఒక్కసారి సౌలు ఆలోచించినట్లయితే, నేనేంటి, ఎందుకు ఆ యొక్క దీనుడి మీద నేనెందుకు పగబట్టాలి? మనకు మేలే చేశాడు కదా, ఏమో దేవుని చిత్తము తన మీద ఉంటే నా తర్వాత నెక్స్ట్ రాజు తనే కావచ్చేమో, ఇక జీవితాంతం నేనే ఉండను కదా, తర్వాత అనేవాడు ఒకడు రావాలి కదా,
ఒకవేళ తను కోరుకుని ఉంటాడు నా తర్వాత నా కొడుకే రావాలని. కానీ యోనాతాను తన తండ్రి దుర్మార్గమైన ఆలోచన చేసిన యోనాతాను దావీదును ఎంతగానో తన తండ్రి ఆ మోసాల నుంచి, తండ్రి యొక్క కుట్ర నుంచి దావీదును తప్పిస్తాడు. ఎందుకో తెలుసా? యోనాతానుకు తెలుసు, నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడివి, ఖచ్చితంగా ఈ రాజ్యాన్ని దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు అని సౌలు కుమారుడైన యోనాతాను రాజుగా దావీదును చూడగలిగి అంగీకరించాడే తప్ప, కానీ సౌలు మాత్రమే ఎట్టి పరిస్థితిలో అంగీకరించాల. కారణం ఏంటంటే తన మనసు కఠినమైపోయింది, తన మనసు చెడ్డదైపోయింది. చెడ్డదైన తన మనసును ఆ చెడ్డతనంలోనే ఉంచి అతనికి శిక్ష వేసిన తర్వాత దిక్కులేని చావు, చచ్చిపోయిన పరిస్థితి. ఒక రాజుగా మరి ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మరలా దావీదు గారే తెచ్చి బరియలు చేసేదాకా తను దిక్కులేని శవంలాగలా పడిపోయిన పరిస్థితికి సౌలు జీవితం అనేది కనబడుతుంది ఈరోజు. అందుకనే చెడ్డ మనసు కలిగి ఉన్నదనంటే దేవుని తీర్పు అనేది, దేవుని యొక్క ఉగ్రత అనేది మన మీద పొంచి ఉన్నది అనేది మనము గుర్తెరగాలి అనేది ఈరోజు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మూడవదిగా ఇంకొక మాట చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 7 కాలములు గడుచు వరకు చదువమ్మా. 7 కాలములకు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. చాలమ్మా. ఇక్కడ ఎవరి గురించి వ్రాయబడి ఉన్నది అనంటే నెబుకద్నెజరు గురించి వ్రాయబడి ఉన్నది. ఈ నెబుకద్నెజరు కూడా ఎలాంటి వాడయ్యా అనంటే కఠినత్వము కలిగిన వాడు. అలాగునే తనకున్న వైభవము, తనకున్న జ్ఞానము, అలాగే తనకున్న పేరు ప్రఖ్యాతులు వీటన్నిటిని బట్టి గర్వించాడట. గర్వమును అణపశక్తివంతుడు మన దేవుడు. తన మనసులో గర్వించి దేవుడు తనకు తోడుగా ఉండి ఇవన్నీ జరిగించాడని చెప్పుకోవలసిన ఈ యొక్క నెబుకద్నెజరు నా శక్తి వలన, నా జ్ఞానం వలన, నా బలం వలన వీటన్నిటిని నేనే సంపాదించుకున్నానని మరి అనేకులు ఎదుట తన గొప్పతనాన్ని హెచ్చించుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మన జీవితంలో మేలు చేస్తే ఎవరికి ఆ ఘనత ఆపాదించాలి చెప్పండి? ఎవరికి ఆపాదించాలి? దేవునికి ఆపాదించాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనకు మనము ఘనతను ఆపాదించాలి. కానీ ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఈ నెబుకద్నెజరుకు దేవుడు తోడయ్యుండి ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలను, మరి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఎన్నో ఇస్తే ఈ నెబుకద్నెజరు అంట మనసును గర్వించి ఏం చెప్పుకున్నాడు తెలుసా? నా జ్ఞానం వలన, అలాగనే నా యొక్క శక్తి వలన, సమస్తము నా వలన ఇవన్నీ కలిగినవి అని చెప్పి మరి పరాయి రాజులను మరి తన ఎదురుకు వచ్చినప్పుడు వారి ఎదుట తనను తానే హెచ్చించుకొని తనను తానే మనసును గర్విస్తే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు తెలుసా? ఆ గర్వముతో ఉన్న తన హృదయాన్ని ఏం చేశాడంటే ఇక మానవ దేనిని తీసివేశాడంట? మానవ మనస్సును తీసివేసి ఏ మనసునిచ్చాడంట? పశువు తినొద్దంటే అది తింటది, అయినా కొట్టినా కానీ అది ఆగిద్దా? ఆగదు. అలాగునే ఈ వ్యక్తికి ఎన్ని కాలాలు ఈ శ్రమను పెట్టాడంట దేవుడు? 7 కాలాల వరకు నీవు మరి అంటున్నాడు కదా, మానవ మనస్సుని నీ నుంచి తీసివేసి పశువు యొక్క మనస్సుని నీకు ఇచ్చేదను అని అన్నాడు. ఇక ఈ యొక్క వివరణ అంతా మనం చూస్తే తన తల మొదలుకొని తన యొక్క కాళ్ళ వరకు కూడా వాటన్నిటినీ కొన్ని మరి విభాగాలన్నీ కూడా కొన్నిగా మారిపోతూ ఉంటాయి. ఎందుకు ఆ మనిషి అంత శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు అనంటే దేవుడు చేసిన మేలులను మరుచుట వలన ఆ వ్యక్తికి 7 కాలాల పాటు శ్రమను దేవుడు అనుమతించాడు. ఈ 7 కాలాలు ఎక్కడ తిరుగుతావన్నాడు ఆయన? నువ్వు మనుషుల్లో ఉండవు, నువ్వు రాజువే కావచ్చు, అగ్రరాజ్యం నీది కావచ్చు, నువ్వు ఉన్నతమైన స్థితిలో నీవు ఉండొచ్చు, నిన్ను ప్రజలే తరుము పిచ్చిబట్టినొడుకులాగా అని
అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడిని ప్రజల చేతే తరమబడ్డాడు. ఎక్కడికి వెళ్ళి మేస్తాయి పశువులు? అరణ్యానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు ఎక్కడికి వచ్చేసాడంట? దేవుడు చేసిన కార్యాలను ఒప్పుకోని కారణము చేత ఆ వ్యక్తికి శాపముగా పొందుకున్నాడు 7 కాలాలు. ఈ 7 కాలాల పాటు ఎలా ఉండిపోయాడంటే ఒక పశువులాగా అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. ఈ 7 కాలాలు పూర్తి అయ్యేలోపు తను పశ్చాత్తాప్తుడవుతాడు. దేవుని యందు భయము కలిగి, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అని దేవుని పాదాలు పట్టుకున్న తర్వాత తనకున్న ఆ యొక్క శాపం అనేది పోతుంది. ఆయన మరలా నార్మల్ స్థితిలోకి రాగలుగుతూ ఉంటాడు. ఇక్కడ మనము చూడగలిగినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యలు చూస్తే ఇంకా చాలామంది వాక్య భాగులు ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఒక పని వద్దు అన్నాడంటే అది చేస్తే మనకు శ్రమ కలుగుతుంది. మనకు ముందు బాగానే ఉంటుంది, లోపలికి దిగిన తర్వాత అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడు దేవుడు నాకు వద్దు అని చెప్పినా కానీ నేను ఈ పని చేశాను కాబట్టి, ఈ పని చేయటం బట్టి నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయని అప్పుడు నష్టం పొందిన తర్వాత మనం ఎంతగానో బాధపడతాం. ప్రయోజనం ఉందా? లేదు కదా. అందుకనే ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం చూడగలిగినట్లయితే 3 వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ బిలాము అనేవాడు కూడా ఒకడున్నాడు. బిలాము అనేవాడు ఇశ్రాయేలుకు ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. అతడు ఎంత గొప్ప శక్తి పొందినవాడు అని అంటే, తన నోటితో ఎవరినైతే శపిస్తే శాపాలు వారికి వస్తాయి, తన నోటితో ఎవరినైతే మనసారా దీవిస్తే దీవెనలు వారికి వస్తాయి. ఇశ్రాయేలుకు ఒక మంచి వ్యక్తిగా తను ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిలో మనం చూడగలిగినట్లయితే ఇక ఏది పడితే అది దేవుడు నాకు వరం ఇచ్చాడని సొంతానికి వాడటానికి ఉపయోగించాడు. కానీ తర్వాత ఏమైందంట? శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఆ ఇశ్రాయేలు ప్రజలను చావుకు కారకుడయ్యాడు, కొంతమందిని పాపముకు ప్రేరేపించి. అలాగునే ఈరోజు తన జీవితము కూడా చాలా దుర్భరంగా ముగించబడింది. ఒక ప్రవక్తగా ఉండి, ఒక మంచి ఆత్మను కలిగిన వ్యక్తిగా ఉండి, తన నోటి వాక్కు చేత ఎంతో గొప్ప దీవెన పలికిన వ్యక్తిగా ఉండి, లాస్ట్కు తన జీవితంలో ఏం మిగిల్చుకున్నాడంటే దేవుని కోపానికి శాపానికి బలి అయ్యాడు. తను ఆ మంచి స్థితిలో ఉండలేకపోయాడు. కానీ ఈ వాక్యమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నాడు ఇది నానా అనంటే, భక్తి జీవితం చేస్తూ ఉన్నది ఇతరుల కోసము కాదు, నీ గురించే. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో నీ జీవితంలో దేవుని కలిగి ఉన్నా కానీ నీ మనసులో ఒకవేళ కొన్ని తీసివేసుకోలేనివి ఉన్నవేమో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దావీదు గారు 2 పాపాలు చేసినప్పుడు, ఒకడు నరహత్య చేసిన అంటే వ్యభిచరించడు, రెండవది నరహత్య చేశాడు. అప్పుడు ఆయన ఏమని ఒప్పుకుంటున్నాడు తెలుసా? అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయననే స్తుతించుము, ఆయన నామాన్నే ఘనపరచుము. పాపం విషయంలో ఏమంటాడు తెలుసా? అయ్యా నన్ను హిస్సోపుతో కడుగునైనా, నేను హిమమంతా తెల్లగా మారాలనుకుంటున్నాను, నన్ను మార్చయ్యా అని అడుగుతున్నాడు. ఆయన ఏదైతే కోరుకున్నాడో అట్టి రీతిలోకి తను రాగలిగాడు. అందుకని దేవుని హృదయానికి చాలా దగ్గర వ్యక్తిగా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగాడు. అయితే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, తప్పుదమ్ములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అందుకని ఇక్కడ ఇంకొక మాట చదివి మనము చూద్దాం. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు వారిని శిక్షలోకి తీసుకున్నాడు అనంటే, వారి మనసులో ఏమి లేదంట, దేవునికి చోటు లేదు. ఇక దేవునికి చోటు లేదు అంటే ఇక ఆ మనసులోకి ఎవరు వెళ్ళాలి? అపవాదే వెళ్ళాలి. అందుకనే భ్రష్ట మనసుకి ఇప్పుడు ఎవరు అప్పగించారంట? దేవుడే అప్పగించాడు. మన మనసు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే ఆసక్తి అనేది మనకు ఉండదు. సేవకులంటే అసహ్యంగా ఉంటుంది, పరిచర్య అంటే ఇబ్బందిగా ఉంటుంది, ఎవరైనా ఎదుగుతుంటే ఓర్వలేమో, అలాగే ఎవరైనా మంచి బట్టలు కట్టినా తట్టుకోలేరు, మంచి తిండి తిన్నా తట్టుకోలేరు. నీకెందుకు?
నువ్వు పెట్టడం లేదు కదా. దేవుడు పోషిస్తున్నారు, పోషించబడని. కానీ ఎందుకు నువ్వు ఆరవలేకపోతున్నావు? ఎందుకు నీవు తట్టుకోలేకపోతున్నావంటే ఏ మనసుకు నువ్వు అప్పగించబడ్డావంట? భ్రష్ట మనసుకు అప్పగించబడ్డావు. ఎవరు అప్పగించారంట? అయ్యా అయ్యా అని నేను బతిలాడుకోవడానికి కూడా లేదు. ఆయనే నిన్ను తీసుకుపోయి భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఎందుకనంటే నీకు ఇచ్చిన అవకాశాలు నువ్వు సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకున్నట్టును బట్టి ఇక ప్రభువా ప్రభు అన్నా కూడా నీకు ప్రయోజనం అనేది లేదు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు నేర్చుకోవటానికి వస్తున్నావు. ఏం నేర్చుకుంటున్నావు ఈ దినాన పరిశుద్ధాత్మదేవుడు నీకేమి నేర్పించాడు? ఆయన సన్నిధికి నీ వచ్చినప్పుడు ఈరోజు నా మనసు ఎవరి స్వాధీనంలో ఉంది, ఎవరి ఏలుబడిలో ఉన్నది అని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ చూడాలి. ఏ రీతిగా చూడాలంటే, నీ మనసులో దేవునికి చోటు గనక లేకపోతే లోకానుసారమైనవన్నీ వచ్చి నీ మనసులో తిష్ట వేస్తాయి. అప్పుడు నువ్వు భక్తి జీవితం చేసినా కానీ నీకు ఏముండదంట? ప్రయోజనం అనేది ఉండదు అనేది వాక్యము సెలవిస్తుంది. అందుకనే ఎప్పుడైతే మనకు ఆ మనసు కలుగుతుందో, ప్రభా ఇది అపవాది కలిగించిన మనసు, ఇదిగో నేనైతే నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నానయ్యా, నన్ను నీ కృపతో జ్ఞాపకము చేసుకో, భక్తి జీవితంలో నేనున్నాను కాబట్టి క్షమించే మనసు నాకు దయచేయి, ప్రేమ కలిగిన మనసు నాకు దయచేయి, దయగలిగిన మనసు నాకు దయచేయి. అలాగునే ప్రతి విషయంలో కూడా చెడ్డ మనసు నాలో ఉన్నదేమో, అపవాది నా హృదయం మీద దాడి చేస్తున్నాడేమో, నేనైతే ఆ విషయంలో నేను నీ సన్నిధిని నేను ఆశ్రయిస్తున్నాను ప్రభా, నాకు ప్రతి బంధకు నుంచి విడుదల కలిగించి స్వచ్ఛమైన మంచి మనసు దయచే ప్రభా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఒకవేళ నీ ప్రార్థన ఆలకించి నీకు మంచి ఉన్నతమైన కృపలో నిన్ను భద్రపరచగలడు. అందుకనే వీళ్ళని ఎందుకు ఆయన శిక్షలోకి తీసుకున్నాడంటే వారి హృదయంలో దేవునికి చోటు ఇవ్వని కారణము చేత వారిని శిక్షలోకి తీసుకున్నాడు. ఒకటి, ఎవరివ్వలేదంట? ఎవరివ్వలేదు చోటు? ఫరో ఇవ్వలేదు, ఫరో సైన్యం ఇవ్వలేదు. కాబట్టి ఫరో సైన్యాన్ని భయంకరమైన పరిస్థితిలో ఆయన మరి శ్రమకు అప్పగించినట్లుగా, నష్టానికి అప్పగించినట్లుగా మనం చూసాం. రెండవ సందర్భంలో చూస్తే సౌలును మనం చూసాం. సౌలు దేవునికి 2 మార్లు అభిషేకం పొందుకున్నా కానీ దేవునికి తన మనసులో చోటు ఇవ్వని కారణము చేత తన మనసు భ్రష్టత్వానికి వెళ్ళిపోయింది. అందుకే తను దిక్కులేని పరిస్థితిలో తను దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దురాత్మ చేత ఆయన దిక్కులేని చావు చచ్చిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే మేలు చేసిన వాడికి కీడు చేసే తలంపు ఎవరికి కలుగుతుందనంటే, దయ్యాలు మన మీద ఏలుబడి చేస్తే అలాంటి మనస్తత్వం అనేది మనకు కలుగుతుందనేది సౌలు జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూడగలిగినట్లయితే మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరంట? ఈయన నెబుకద్నెజరు. ఈ వ్యక్తి కూడా ఒక ఉన్నతమైన రాజు స్థితిలో ఉండి దేవుని యొక్క కృపచేత, దేవుని సహాయము ద్వారా, దేవుని ఆశీర్వాదము ద్వారా సమస్తము కూడా సంపాదించుకొని నా జ్ఞానము, నా బలము, నా సమస్తము, నా వైభవము చూడండి అనేకులకు తనను తాను హెచ్చించుకొనుట ద్వారా దేవుడు ఏం చేశాడో తెలుసా? కనీసము ఇంత మేలు చేసిన కృతజ్ఞత బుద్ధి అనేది అతనిలో లేని కారణం చేత అతన్ని ఆయన మరి సంవత్సరముల పాటు ఏం చేశాడంటే ఆయన బహిష్కరించేశాడు. దేనిని చూసుకుని నువ్వు గర్వించావో, ఏ ప్రజలను చూసుకుని నువ్వు అతిశయించావో వాళ్ళ చేత నిన్ను తరిమిస్తానని అతనికి మరి ఆ యొక్క మానవ యొక్క దేహం అనేది కొంతమట్టికే ఉంచి తనను పార్ట్లుగా తను శాపానికి గురి చేసి తను పశువులాగా ఒక అరణ్యంలోకి పంపించినప్పుడు అతడు 7 కాలాల పాటు శాపము తీరువనంత వరకు కూడా అదే స్థితిలో కంటిన్యూ అయ్యాడు. కానీ ఒకానొక సందర్భంలో తను పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ అది విషయం. ఈయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఆ శాపము తీరిపోయింది. అయితే ఈరోజు మరొక సందర్భం మనం చూస్తే ఇక్కడ ఇశ్రాయేలీయులకు ఎవరైనా మనం జ్ఞాపకం చేసుకుంది. ఇక్కడ బిలాం అనేవాడు కూడా ఎందుకు భ్రష్టత్వానికి వెళ్ళిపోయాడు అనంటే, దేవుని అభిషేకం కలిగిన వాడిని శపించడానికి వెళ్ళనా అని అడుగుతాడు, వద్దని అంటాడు. మరలా అడుగుతాడు, వెళ్ళనా అంటాడు, వెళ్ళు అని అంటాడు. వెళ్ళు అన్నాడంటే అక్కడ అతనికి మూడిందని అర్థం. ఈరోజు దేవుని మీద ఆధారపడి మన యొక్క భక్తి జీవితం అనేది సాధన చేయాలి. ఇన్ని లక్షల మందో అన్ని వేల మంది ఉంటేనో కాదు, కానీ ఆత్మతో సత్యముతో ఆయన సన్నిధిలో కూడుకొని ప్రార్థన చేయి. ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన కావాలి నీకు. కాబట్టి
ఆయన పరిశుద్ధ సన్నిధిలో మన మనసులు ఎలా ఉన్నాయి దేవుని దృష్టిలో? మనం ఎందుకు ఇన్ని కష్టాలకి, నష్టాలకి, శ్రమలకు మనం గురి అవుతున్నాం? ఒకవేళ మన మనసు ఎలా అప్పగించబడిందో, వాత వేయబడిన స్థితిలో మనం ఉన్నామా? వాక్యం వింటూ కూడా ప్రేమ చూపించలేని స్థితిలో ఉంటూ ఉన్నామా? వాక్యం వింటూ కూడా మనము ఏమి నేర్చుకోలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నామా? ఈరోజు శోధనలు ఎందుకు కలుగుతున్నాయి, బాధలు ఎందుకు కలుగుతున్నాయి, నష్టాలు ఎందుకు కలుగుతున్నాయి అని అంటే, మొదట నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. నీ మీద వ్యతిరేకంగా లేచిన వారందరినీ పగ తీర్చుకుంటే ఎవరు వంతంట? దేవునికి అప్పగించేయి. నువ్వు ఫైటింగ్ చేసి, నువ్వు పోరాడి, నువ్వు జయము సాధించలేవు. కానీ నీ పక్షమున ఉన్నవాడు రోషమగలిగిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు. అందుకని ఆయన చేతికి నువ్వు అప్పగించు. అయితే ఆయన అన్నాడు, ప్రార్థన చెయ్యి, పగ తీర్చుకొనుట నా వంతు అని అన్నాడు. కాబట్టి వీలైతే క్షమించగలిగిన మనసుంటే క్షమించి వారిని దేవుని చేతికి అప్పగించు. వారు దేవుని మాట కూడా వినకపోతే అప్పుడు వీళ్ళకు కలిగిన పరిస్థితే వాళ్లకు కూడా కలుగుతూ ఉంటుంది. అలాంటి స్థితిలో ఎవరు కూడా దేవుని ఉగ్రతకు పాలు కాకూడదని మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ దేవునికి అనేకులను దేవుని చేతులకు అప్పగించుకుంటూ మళ్ళీ మనము క్రమపరుచుకుంటూ మన భక్తి జీవితంలో ముందు కొనసాగినప్పుడు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. అటు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.